పాయసం ఎప్పుడు చేసినా సరే బెల్లంతో చేస్తే కొంతమందికి చిక్కబడుతూ ఉంటుంది కదా. సో చేసిన టైం ఒక 1 అవర్ ఆగితే మొత్తం చిక్కబడిపోతుంది. అలా చిక్కబడకుండా ఉండాలి అంటే నేను చేసిన ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మనం ఎప్పుడు తిన్నా సరే, ఎన్ని గంటలైనా సరే మనం ఎలా చేస్తామో అలానే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే నేతిలో సేమియా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. 2 స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 3 అవర్స్ ముందే నానబెట్టేసుకున్నాను. సో అలా నానబెట్టడం వలన ఏంటంటే త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఆ సగ్గుబియ్యాన్ని నేను వేపుకున్న సేమియాలో వేసేసాను. వాటర్తో పాటే వేసేసాను అనమాట. నేను నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో పాటే వేసేసాను. ఇంకా కొంచెం వాటర్ సరిపోలేదని ఇంకా కొంచెం ఎక్స్టర్నల్గా వాటర్ కూడా యాడ్ చేశాను. ఇంకా ఈ 2 ఉడికేలోపు మనం బెల్లాన్ని విడిగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను. బెల్లము కొంచెం ఒక ఇలాచి కాయ తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి అది కూడా ఈలోపు పాకం వచ్చేలాగా మరిగించేసుకున్నాను. పాకాన్ని మరిగేలోపు ఇంకొక బౌల్లోకి పాలు కూడా మరగబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా ఈ పాకాన్ని కొంచెం వడపెడుతున్నాను అనమాట. ఇసుక కానీ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి. ఆ పాకం వచ్చింది కదా, ఆ పాకాన్ని తీసుకెళ్ళి మనం ఉడకబెట్టేసుకున్న ఆ సేమియా సగ్గుబియ్యంలో కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకున్నాను ఇందులోకి. మనం సేమియా సగ్గుబియ్యం ఉడకబెట్టుకునేటప్పుడు తీసుకునే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేవి మరీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. అవి ఉడకడానికి సరిపడా క్వాంటిటీలోకి మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మనం బెల్లం పాకం పాలు వేస్తాం కాబట్టి బాగా పలచగా అయిపోతుంది. సో అది చూసుకొని కొంచెం అవి ఉడకడానికి మాత్రం సరిపడా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేనైతే కొంచెం నాకు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను మిల్క్ మేడ్ అనేది యాడ్ చేశాను. మిల్క్ మేడ్ యాడ్ చేయడం వలన కొంచెం రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్, మన ఇష్టం అనమాట. ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.